హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం క్రీమీగా ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ అండ్ నట్ ఐస్ క్రీమ్ రెసిపీని చూద్దాము. అది కూడా కార్న్ ఫ్లోర్, కస్టర్డ్ పౌడర్ ఇలాంటివి ఏమీ లేకుండా చేసుకుని ఒక హెల్దీ ఐస్ క్రీమ్ రెసిపీని చూద్దాము. పిల్లలకేమో ఐస్ క్రీమ్ చాలా ఇష్టం ఉంటుంది కదా, అది కూడా ఈ సమ్మర్లో అయితే ఇంకా చాలా చల్లగా తినాలనిపిస్తుంది. బయట కొనవేమో అంత హెల్దీ కాదు కదా. చక్కగా ఇలా ఇంట్లో చేసి పెట్టండి, అసలు ఎలాంటి భయం లేకుండా ఈ ఐస్ క్రీమ్ని అయితే చేసి పెట్టేయచ్చు. క్రీమీ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రీమీగా ఉంది ఐస్ క్రీమ్. అన్నీ కూడా ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 2 కప్పుల పాలు పోసుకోవాలి. కుదిరితే చిక్కటి పాలు తీసుకోండి, వెన్న శాతం ఎక్కువ ఉన్న చిక్కటి పాలు, క్రీమ్ మిల్క్ అంటారు కదా, అవి పోసుకుంటే ఐస్ క్రీమ్ బాగా క్రీమీగా వస్తుంది. పైన మేకడ పట్టకుండా మధ్యలో కలుపుకుంటూ ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు కాగనివ్వాలి. పాలు కాగేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. మిక్సీ జార్లో 1 కప్పు ఫుల్ మకాన, తామరగింజల పేలాలు అంటారు కదా, అవి వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇవి 16 గ్రామ్స్, 16 గ్రాములు ఉన్నాయి. అలాగే 10 జీడిపప్పులు, గుండు పప్పు అయితే 10 వేసుకోండి, బద్దపప్పు అయితే 20 వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇవి 15 గ్రాములు, 15 గ్రామ్స్ ఉన్నాయి. వీటిని గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో పంచదార 1/4 కప్ ప్లస్ 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళు 3-4 యాలకులు కూడా వేసుకోవచ్చు. యాలకులు వేస్తే ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఇందులో 1/2 కప్పు పాలు, పచ్చిపాలు పోసేసుకోవచ్చు. అలాగే నేను 1/4 కప్ పాలమీగడ వేస్తున్నాను. మీ దగ్గర పాలమీగడ లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఉంటే కనుక తప్పకుండా వేసుకోండి. ఐస్ క్రీమ్ బాగా క్రీమీగా వస్తుంది. దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పాలు కూడా పొంగొచ్చేసాయి. ఒకసారి కలిపేసుకుని ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. ఈ పేస్ట్ వేసాం కదా, దీంతోనే ఐస్ క్రీమ్ బాగా క్రీమీగా వస్తుంది. ఇంకా మనం కార్న్ ఫ్లోర్, కస్టర్డ్ పౌడర్ ఇవేమీ వేయాల్సిన అవసరం లేదు. దీంతోనే ఐస్ క్రీమ్ బాగా క్రీమీగా వస్తుంది. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోండి. కలిపేటప్పుడైతే ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలిసిపోయింది. మధ్యలో అంచులకు అంటుకున్నదంతా తీసేసుకుంటూ ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అలాగే కలిపేటప్పుడు అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకుంటే మీకు అడుగు పట్టుకోకుండా ఉంటుంది. మరీ చిక్కగా ఉడికించేయద్దు. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీకు ఒకసారి గరిటతో చూపిస్తాను చూడండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పైన మిగడ పట్టకుండా మధ్యలో కలుపుకుంటూ చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మనం ఇందాక ఫుల్ మకానా గ్రైండ్ చేసాం కదా, ఆ జార్లో వేసేసుకోవచ్చు. బాగా క్రీమీగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రీమీగా ఉండాలి. ఇలా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్లోకి పోసేసుకోండి. స్టీల్ బాక్స్ అయినా పర్లేదు, గ్లాస్ బాక్స్ అయినా, ఏ బాక్స్ అందుబాటులో ఉంటే అందులో పోసేసుకోవచ్చు. ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవాలి. నేనైతే ఒక మీడియం సైజ్ అరటిపండుని కట్ చేసి వేసాను. ఇంకా ఒక మీడియం సైజ్ యాపిల్ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా దానిమ్మ గింజలు, పెద్దదైతే ఒక కాయలో సగం వేసుకోండి, లేదా చిన్నదైతే ఒకటి వేసేసుకోవచ్చు. ఇంకా గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే నట్స్ వచ్చేసి నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. 2 కలిపి 1/4 కప్ వరకు వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి క్రాన్బెర్రీస్, మీకు నచ్చిన నట్స్ వేసుకోవచ్చు. ఇంకా 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అరటిపండుకు బదులుగా మీరు కావాలంటే మామిడి పండు కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మీరు అసలు ఫ్రూట్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు. మనం ఫ్రూట్ అండ్ నట్ ఐస్ క్రీమ్ చేస్తున్నాం కాబట్టి నేను ఫ్రెష్ ఫ్రూట్స్ వేసాను, అవి లేకుండా కూడా చేసుకోవచ్చు. బాగా కలిపేసుకొని పైన గార్నిషింగ్ కోసం చిన్నగా కట్ చేసిన కాజు, బాదం, ఇంకా క్యాన్బెర్రీస్, కిస్మిస్తో గార్నిష్ చేసేస్తున్నాను. ఈ బాక్స్కి మూత పెట్టేసి డీప్ ఫ్రీజ్లో హై కూలింగ్లో కనీసం 8 గంటల పాటైనా పెట్టాలి, లేదంటే ఓవర్ నైట్ అయినా ఉంచేసుకోవచ్చు. నేనైతే ఓవర్ నైట్ ఉంచేసాను. నెక్స్ట్ డేకి చూడండి ఎంత చక్కగా సెట్ అయిపోయిందే కదా. ఫ్రూట్ అండ్ నట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. క్రీమీగా, సాఫ్ట్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఐస్ క్రీమ్ స్కూప్తో కానీ గుంటగరిటతో కానీ తీసుకోవచ్చు. కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత అయినా తీసుకోవచ్చు. నిదానంగా తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఐస్ క్రీమ్ ఎంత క్రీమీగా వచ్చిందో. కార్న్ ఫ్లోర్, కస్టర్డ్ పౌడర్ ఇవేమి లేకుండా కూడా ఇంత క్రీమీ ఐస్ క్రీమ్ మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగే ఫ్రూట్ సలాడ్ కూడా, కార్న్ ఫ్లోర్, కస్టర్డ్ పౌడర్ లేకుండా ఫ్రూట్ సలాడ్ కూడా చేశానండి. ఆల్రెడీ ఆ రెసిపీ నేను అప్లోడ్ చేసేసాను. చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. ఒకసారి చూడకపోతే చూడండి, నేను కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. మరి ఇంత టేస్టీ ఇంకా క్రీమీ ఐస్ క్రీమ్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.